హలో అందరికీ నమస్తే. వంట వచ్చిన హస్బెండ్ దొరకడం అదృష్టమా, వంట రాని హస్బెండ్ దొరకడం అదృష్టమా? కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే వంటలు వచ్చు. నేను వంటలు నేర్చుకుందే మా హస్బెండ్ దగ్గర నుంచి, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, మా అత్తయ్య దగ్గర నుంచి. నాకైతే ఆడపడుచులు ఎవరు లేరు, మా ఆయనతోడు అక్క చెల్లెలు ఎవరు లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ మగపిల్లలే కాబట్టి మా అత్తమ్మ వంటలు చేస్తుంటే మా హస్బెండ్ చూసి నేర్చుకున్నాడంట. వంట రాని హస్బెండ్స్ ఉంటే ఏంటి, మనం ఎలా వండినా టేస్ట్ బాగుంది అని చెప్పేసి సైలెంట్గా తినేస్తారు. కానీ వంట వచ్చిన హస్బెండ్స్ ఉంటారే, వాళ్ళ దగ్గర మనం ఎంత టేస్టీగా వండినా ఏదో ఒక చికెన్ మ్యారినేషన్ అయితే నేనే చేసిన, కానీ వంట మాత్రం మా హస్బెండ్ చేసిండు. చికెన్లో టమాటాలు వేయదయ్యా సామి అంటే, లేదు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వేసిండు. అదేందక్క వంటలు వచ్చా అని చెప్తున్నావు, మరి మీ హస్బెండ్కి వంటలు రావా అంటారేమో. వచ్చు, కానీ కొన్నిసార్లు ఇట్లా ప్రయోగాలు చేసి దానిలో ఫెయిల్ చేస్తాడనమాట. కూర మాత్రం చాలా తీయగా అయింది నిన్న. ఒక్కసారి వండుతాడు, కానీ వండిన తర్వాత నన్ను 10 సార్లు అడుగుతాడు టేస్ట్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అని. నేను మాత్రం అబ్బా సూపర్ సూపర్, అసలు సూపర్, ఎమ్మి ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే రెచ్చగొట్టినా. కానీ ఏం చేస్తాం, మన హస్బెండ్స్ మన కోసం ఎంతో ఇష్టంగా వండినప్పుడు ఇష్టం ఉంది బాగుంది అని చెప్పి తినవలసిందే. అయినా మా ఆయన ఎలా చేసినా నాకైతే నచ్చుతుంది. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా? ఎప్పుడైనా మీకోసం వంట చేశారా? చేసినట్టయితే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బయోలో నా వైటీ ఛానల్ ఉంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.